వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏపీ న్యూ సిలబస్ ప్రకారం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి 1 and 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఇది పార్ట్ 2 అమ్మా. ఆల్రెడీ మనం పార్ట్ 1ని మన ఛానల్లో అప్లోడ్ చేసాము. ఇది పార్ట్ 2. ఓకేనా? రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాము. A function f is defined by f of x is equal to 2x minus 5. Write down the values of f of 0, f of 7, f of minus 3. Very simple problem. Given ఏంటి మనకి f of x ఇచ్చారు 2x minus 5. ఓకే, మనకి కట్టాల్సింది ఏంటి f of 0. x ప్లేస్లో 0 ఉంది ఇక్కడ. సో అలాగే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా x ప్లేస్లో 0 వేసేసేయండి. 2 into 0 minus 5. 2 into 0 is 0 minus 5. That equal to minus 5. ఓకే, రెండోది f of 7. సో f of 7 అంటే f of x ప్లేస్లో 7 ఉంది. సో ఇక్కడ కూడా x ప్లేస్లో 7 వేసేయండి. 2 into 7 minus 5. 2 7s are 14 minus 5. That is 9. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 f of minus 3. x ప్లేస్లో minus 3 వేసేయండి. 2 into minus 3 minus 5. That is minus 6 minus 5. That is equal to minus 11. Okay na? So this is the answer. Next problem. If f of x is equal to x cube, find f of 5 minus f of 1 by 5 minus 1. ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం. చూడండి ఎలా చేస్తాము. గివెన్ ఏంటి మనకి f of x is equal to x cube అని ఇచ్చారు. మనం కట్టాల్సింది f of 5 minus f of 1 by 5 minus 1. దట్ ఈస్ ఈక్వల్ టు f of 5 అంటే x ప్లేస్లో 5 వేసేయండి. 5 క్యూబ్ అవుతుంది. మైనస్ x ప్లేస్లో 1 వేసేయండి. f of 1కి 1 క్యూబ్ అవుతుంది. బై 5 minus 1. 5 క్యూబ్ అంటే 5 into 5 into 5. 25 5s are 125. మైనస్ 1 క్యూబ్ is 1. బై 5 minus 1 is 4. అంటే 124 by 4. సో దీని ఆన్సర్ ఎంత? 4 3s are 12, 4 1s are. ఓకేనా? దట్స్ ఇట్. ఇక్కడ ఏం చేసాము, f of 5 అంటే f of x క్యూబ్ కదా. సో x ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 క్యూబ్ వేసాము. f of 1 అంటే f of x ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 వేసేసాం 1 క్యూబ్ అని. బై 5 minus 1. 4 1s are 4, 4 3s are 12, 4 1s are 4. ఓకే, సో 31 is the answer. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి. f of x equal to x square. సో గివెన్ ఏంటి f of x equal to x square. మనం కట్టాల్సింది f of 1.1 minus f of 1 by 1.1 minus 1. దట్ ఈస్ f of 1.1 అంటే x ప్లేస్లో 1.1 వేస్తే ఎంత అవుతుంది? 1.1 హోల్ స్క్వేర్ మైనస్ f of 1 అంటే x ప్లేస్లో 1 వేస్తే 1 స్క్వేర్ బై 1.1 minus 1. దట్ ఈస్ 1.1 హోల్ స్క్వేర్ అంటే 11 హోల్ స్క్వేర్ అంటే 121 కదా. 2 పాయింట్లు పెట్టాలి, దానికి ముందు, వీటి ముందు. మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై 1.1 మైనస్ 1 అంటే 0.1. దిస్ ఇస్ ఎంత? 1.21 మైనస్ 1 అంటే 0.21 బై 0.1. దట్ ఈస్ ఈక్వల్ టు 21 by 100 ఇంటూ పైన 10 by 1. సో ఒక్కొక్క 0 పోతే ఇదంతా 0.21 అంటే ఎంత? 21 by 100 ఇంటూ 0.1 అంటే 1 by 10. సో 1 by 10 పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎంత అయింది? 21 by 10. దట్ ఈస్ 2.1. సో 2.1 ఈస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x equal to x square plus 2x plus 1 by x square minus 8x plus 12. ఓకే, సో గివెన్ ఏంటి మనకి f of x equal to x square plus 2x plus 1 by x square minus 8x plus 12. ఓకే, సో ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు అంటే అది డినామినేటర్ ఎప్పుడు మనకి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. f of x is defined if x square minus 8x plus 12 is not equal to 0. లేకపోతే అన్డిఫైన్డ్ అయిపోతుంది కదా డినామినేటర్లో 0 ఉంటే. సో అందుకనే మనం ఏం రాస్తాం? f of x is defined if x square minus 8x plus 12 is not equal to 0. ఓకే,
సో దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేసేద్దాం. ఫ్యాక్టరైజ్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 కదా. 12 1s are 12, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 12 1s are 12, 6 2s are 12 కాబట్టి మైనస్ 6x మైనస్ 2x ప్లస్ 12. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6. సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 6 రెండు ఫ్యాక్టర్స్ మనకు వచ్చేసాయి. సో దీన్ని వేసేసేయండి ఇప్పుడు. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 6. ఓకే, దేర్ ఫోర్ మనకి డొమైన్ ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆర్ మైనస్ సెట్ 2,6. ఆర్ అంటే రియల్ నెంబర్స్ మైనస్ 2,6 ఈ రెండింటిని తీసేయాలన్నమాట రియల్ నెంబర్స్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. సో సిమిలర్ ప్రాబ్లమ్ ఇది కూడా. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. గివెన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. సో మనకు తెలుసు డినామినేటర్ ఎప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ అవ్వాలి కాబట్టి. లేకపోతే డినామినేటర్లో 0 ఉంటే అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసేద్దామా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4, 4 1s are 4 కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ప్లస్ 4. సో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇవి మనకి ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 నాట్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. ఓకే, సో దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఈజ్ ఆర్ మైనస్ సెట్ 1,4. అంతే. నెక్స్ట్ ప్రాబ్లం. సెట్ A ఈక్వల్ టు 1 2 3 5 అండ్ B ఈక్వల్ టు 4 6 9. డిఫైన్ ఎ రిలేషన్ R ఫ్రమ్ A టు B బై R x, y such that the difference between x and y is odd. X belongs to A and y belongs to B. Write R in roster form. ఓకే, సింపుల్ ప్రాబ్లం నాన్న. ప్రాబ్లం చాలా పెద్దగా అనిపిస్తోంది కానీ చేస్తే చాలా ఈజీ. సో గివెన్ రాసేసుకున్నాం x, y R. ద డిఫరెన్స్ బిట్వీన్ x అండ్ y ఈజ్ ఆడ్. డిఫరెన్స్ అంటే xలో నుంచి y అయినా తీయచ్చు, yలో నుంచి x అయినా తీయచ్చు. ఓకేనా? అది ఎంత రావాలంట? ఆడ్ నెంబర్ రావాలి. ఆడ్ నెంబర్స్ మనకు తెలుసు కదా, 1 3 5 7 9 11 అవి 2తో డివైడ్ అవ్వనివి. ఓకేనా? సో ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ కదా. సో ఇక్కడ తీసుకోండి 1 తీసుకోండి ఎక్స్లోని. వై బిలాంగ్స్ టు క్యాపిటల్ బి కాబట్టి 4 తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4 మైనస్ 1 3. 3 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో అది మనకి ఆ పెయిర్ మనకి అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఆ పెయిర్ ఆర్లో ఉంటుంది రిలేషన్. ఓకే, నెక్స్ట్ 1,6. 6లోంచి 1 తీస్తే 5 కదా. సో ఆ పెయిర్ కూడా మనకి ఆర్లో ఉంది. 1 9. 9 మైనస్ 1 ఎంత? 8. 8 ఈజ్ నాట్ అన్ ఆడ్ నెంబర్. సో అది లేదు, రాయలేదు మనం ఇక్కడ. చూసారా? నెక్స్ట్ 2తో తీయండి. 2, 4 అంటే 4 మైనస్ 2 తీస్తే ఎంత? 2. 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో అది ఆ పేరు అక్కర్లేదు మనకి. 2,6. 6లోంచి 2 తీస్తే 4. అది కూడా అవసరం లేదు బికాస్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. 2,9. 9లోంచి 2 తీస్తే మనకి 7. 7 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ మనం రాసుకున్నాం అది. ఓకే, నెక్స్ట్ 3తో 3,4 అంటే 4 మైనస్ 3 ఎంత మనకి? 1. 1 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఆ పేరు మనకుంది. నెక్స్ట్ 3,6. 6లోంచి 3 తీస్తే 3 ఆడ్ నెంబర్. సో 3 6 కూడా ఆర్లో ఉంది. నెక్స్ట్ 3,9. 9 మైనస్ 3 ఎంత? 6 ఈవెన్ నెంబర్. సో అది రాయలేదు మనం. నెక్స్ట్ 5. 5,4. 5లోంచి 4 తీస్తే 1. సో ఉంది, ఎందుకంటే అది ఆడ్ నెంబర్ కాబట్టి. 5,6. 5 మైనస్ 6 కానీ 6 మైనస్ 5 కానీ ఏదైనా చేసినా 1.
ఓకే, సో 6 - 5 చేస్తున్నాం మనం ఇక్కడ. సో 1 ఉంది. 1 ఈజ్ అ నాట్ నెంబర్, సో ఆ పేరు కూడా మనం రాసుకున్నాం. నెక్స్ట్ 5, 9. 9లోంచి 5 తీస్తే 4. 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, ఆ పేరు రాసుకోలేదు. సో ఇదే మనకి రాస్టర్ ఫామ్. ఓకేనా? 1 4 1 6 2 9 3 4 3 6 5 4 5 6. సో దాన్ని సెట్ బిల్డర్లో ఎలా రాసాం ఇక్కడ? x, y such that x minus y is odd. x belongs to A and y belongs to B. So very simple. Okay na? Next problem. Determine the domain and range of the relation R defined by R equal to set x comma x plus 5 pair such that x belongs to 0 1 2 3 4 5. Okay na? సో రిలేషన్ ఇచ్చారు, దానికి డొమైన్ రేంజ్ కట్టమంటున్నారు. ముందు రిలేషన్లో ఏ పెయిర్స్ ఉన్నాయో అన్నది మనం ఫైండ్ చేద్దాం, ఎక్స్కి డిఫరెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్కి 0 పెట్టండి. పెడితే ఈ పెయిర్ ఏమవుతుంది? 0, 0 + 5 అంటే 0, 5 అయింది. 1 పెడితే 1, 1 + 5 అంటే 1, 6. 2, 2 + 5 2, 7 అనమాట ఇది. 3 పెడితే 3, 3 + 5 అంటే 3, 8 పేరు. 4, 4 + 5 4, 9 పేరు. ఎక్స్కి బదులు 5 పెడితే 5, 5 + 5 అంటే 5, 10. ఓకేనా? సో ఆర్ అనే రిలేషన్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ పేర్స్లో డొమైన్ ఎలా రాస్తామంటే చాలా సింపుల్. ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ డొమైన్ సెట్లోకి వచ్చేస్తాయి. డొమైన్ ఆఫ్ ఆర్ ఈజ్ 0 1 2 3 4 5. ఓకేనా? రేంజ్ ఏమవుతుంది? సెకండ్ ఎలిమెంట్స్ 5 6 7 8 9 10 అది రేంజ్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ దీస్ పెయిర్స్ అనమాట. ఆర్ అనే రిలేషన్లో ఫస్ట్ ఎలిమెంట్స్ పెయిర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని డొమైన్ అంటాము. రేంజ్ అంటే సెకండ్ ఎలిమెంట్స్ని. ఓకేనా? దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. లెట్ f, g ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి డిఫైన్డ్. 2 ఫంక్షన్స్ అనమాట. ఆర్ నుంచి ఆర్కి డిఫైన్ చేశారు. రెస్పెక్టివ్లీ f of x equal to x², g of x equal to 2x plus 1 be 2 real functions. Find f plus g of x, f minus g of x, f g of x, f by g of x. ఓకేనా? వీటిని ఫైండ్ చేయాలి. ఈ ప్రాబ్లం మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఇచ్చిన మోడల్ పేపర్ 1లో ఉందమ్మా. వెరీ ఈజీ. చూడండి ఎలా చేస్తున్నాము. గివెన్ ఏంటి మనకి? f of x equal to x², g of x equal to 2x plus 1. ఓకే, ఫస్ట్ మనం కట్టాల్సింది f plus g of x. ఓకే, f plus g of x దట్ ఈజ్ ఈక్వల్ టు f of x plus g of x. ఈ xని లోపల పంపిస్తే ఏమైంది? f of x plus g of x అంటే ఏంటి? f of x అంటే x² ప్లస్ g of x అంటే 2x plus 1. ఓకే, ఇదే ఆన్సర్. సెకండ్ వన్ ఏంటి? f minus g of x దట్ ఈస్ f of x minus g of x దట్ ఈక్వల్ టు x² minus 2x plus 1 మైనస్ ఆఫ్ 2x plus 1 అంటే ఏంటి? x² minus 2x minus 1. ఓకే, నెంబర్ 3 f g of x దట్ ఈస్ f of x into g of x దట్ ఈక్వల్ టు f of x అంటే x² ఇంటూ g of x అంటే ఇంటూ 2x plus 1 దట్ ఈస్ మల్టిప్లై చేసేయండి. 2x ఇంటూ x² అంటే 2x³ ప్లస్ x² ఇంటూ 1 x². నెక్స్ట్ f by g of x దట్ ఈస్ ఈక్వల్ టు f of x by g of x దట్ ఈస్ నథింగ్ బట్ x² by 2x plus 1 where 2x plus 1 is not equal to 0. డినామినేటర్ ఎప్పుడు నాట్ ఈక్వల్ టు 0, అప్పుడే ఇది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సిమిలర్ ప్రాబ్లం ప్రీవియస్ ప్రాబ్లంకి. లెట్ fx ఈక్వల్ టు √x, gx ఈక్వల్ టు x be 2 functions defined over the set of non-negative real numbers. Find f plus g of x, f minus g of x, f g of x, f by g of x. సో ఫస్ట్ గివెన్ రాసేసుకుందాం. గివెన్ f of x ఈక్వల్ టు √x, g of x ఈక్వల్ టు x. ఓకే, ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది f ప్లస్ g of x దట్ ఈస్ f of x ప్లస్ g of x.
దట్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ రెండోది f మైనస్ g ఆఫ్ ఎక్స్. ఓకే, దట్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ మైనస్ g ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ రూట్ ఎక్స్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి, fg ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్, దట్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, దట్ ఈస్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1. సో బేసులు సేమ్ అయినప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. 1 ప్లస్ 1/2 దట్ ఈస్ ఎక్స్ పవర్ 3/2. ఓకే, నెక్స్ట్ f బై g ఆఫ్ ఎక్స్, దట్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ రూట్ ఎక్స్ బై ఎక్స్. అంటే రూట్ ఎక్స్ ఒకటి, ఇక్కడ రూట్ ఎక్స్ మిగులుతుంది, 1 బై రూట్ ఎక్స్. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ మైనస్ 1/2. ఓకే, సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ ఫంక్షన్ f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ప్రాబ్లం బోర్డ్ ఇచ్చిన మోడల్ పేపర్లో ఉందమ్మా. సో వెరీ ఈజీ ఇది కూడా. గివెన్ f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. అయితే ఈ ఫంక్షన్ ఎప్పుడు వెల్ డిఫైన్డ్, అండర్ రూట్ ఏది ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం డొమైన్ ఫైండ్ చేస్తున్నాం. 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి రెండు వైపులా. అప్పుడు మైనస్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు బోత్ సైడ్స్. 0 మైనస్ 0 అన్న ఒకటే కాబట్టి అంతే వేసాం. ఇప్పుడు ఇది ఎంత అయింది, -9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ ఇది ముందుకు తెచ్చేసాం కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లా ఉంది. బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అనమాట, ఇది 9 అంటే. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ -3కి +3కి మధ్యలో ఉన్నట్టు మనం ఇక్కడ ఫైండ్ చేయగలిగాం. ఓకే, సో దట్ ఈస్ ద డొమైన్. డొమైన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఏముంది, -3కి +3కి స్క్వేర్ బ్రాకెట్స్లో ఉందన్నమాట. దట్ ఈస్ ద డొమైన్. ఓకే, డొమైన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు -3, +3 విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రేంజ్ ఫైండ్ చేద్దాం. రేంజ్ ఫైండ్ చేయాలంటే మళ్ళీ డొమైన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ -3కి +3కి డొమైన్ ఏంటి, -3 +3. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ -3 అండ్ +3. ఇప్పుడు ఏం చేసాము, స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్, స్క్వేరింగ్ చేసాం మొత్తం. స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమైంది, స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది యూస్ చేసుకొని 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అని రాసాం. ఓకే, స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో అంతే కదా, మనం తీసుకోండి, ఏ నెంబర్ అయినా తీసుకోండి, -3కి స్క్వేర్ చేస్తే +9 అయిపోతుంది. ఓకే, -2కి స్క్వేర్ చేస్తే +4 అయిపోతుంది. సో ఏదైనా 0 కన్నా ఎక్కువే ఉంటుంది, ఐదర్ 0 ఆర్ మోర్ దాన్ 0. అందుకనే స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు 0కి ఇది స్క్వేర్ 9కి మధ్యలో ఉంటుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత, 9. దీన్ని స్క్వేర్ చేసినా 9ఏ. సో స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇదే తీసుకున్నాం. మైనస్తో మల్టిప్లై చేయండి అన్నిటినీను. -0 లెస్ దాన్ ఏమో గ్రేటర్ దాన్ అయిపోతుంది మైనస్తో చేసినప్పుడు. సో -x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -9. ఇప్పుడు 9 - 0 చేయండి. 9 - x², 9 - 9. ఓకే, సో 9 - 0 is 9, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - x², గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - 9 is 0. ఓకే, ఇప్పుడు ఇది ముందుకు రాసేస్తున్నాం. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 - x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 వెనక్కి తిరిగేసి రాసినప్పుడు. ఓకే, అప్పుడు స్క్వేర్ రూట్ చేయండి. స్క్వేర్ రూట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 9 - x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 9. 0కి స్క్వేర్ రూట్ అయినా 0నే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 9 - x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో మనకి ఇక్కడ ఉంది రూట్ 9 అంటే 3. ఓకే, సో
ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0కి 3కి మధ్యలో ఉంది. దిస్ ఈజ్ రేంజ్. ఓకే, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 0,3 విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం మనకి బోర్డ్ పేపర్లో ఇచ్చారు. ఓకేనా? సో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మ్యాక్సిమం మనం 1 and 2 మార్క్స్ కవర్ చేసేసాం నాన్న, చిన్నవన్నీను. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్. ప్రాక్టీస్ వెల్. ఓకేనా? ఎగ్జామ్ బాగా రాయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.